కొండపైన దుకాణాలు నడుపుకునేవారు మధ్యతరగతి వారు. ఈ దుకాణాలు టెండర్ నిర్వహిస్తే డబ్బున్న వారికే చెందుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టపైన దుకాణాలు నడుపుకునే వారంతా పేద మధ్యతరగతి కుటుంబాలే. వారికి ఈ దుకాణాలే జీవన ఆధారం. దుకాణం నడిపిస్తేనే వారి కుటుంబం గడుస్తుంది. టెండర్ నిర్వహిస్తే ప్రస్తుతం ఉన్న 10 దుకాణాలకు నిర్వహిస్తారా, 114 దుకాణాలకు నిర్వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు దుకాణదారులు. ప్రస్తుతం ఉన్న 10 దుకాణాలపై 114 కుటుంబాలతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 500 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి అంటున్నారు వ్యాపారులు. తెలంగాణ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన దుకాణాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్న సుమారు 500 మందికి పైగా పేద మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని పలువురు కొండపైన దేవస్థానం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 33 నుండి 50% పెంచి రెన్యువల్ చేసే విధానం రాష్ట్రంలోని అనేక దేవాలయాలలో ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే తరహాలో కొనసాగిందని వారు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ హిందూ రిలీజియన్ యాక్ట్ 30/87 నిబంధన ప్రకారమే ఈ రెన్యువల్ ప్రక్రియ జరుగుతుందని, యాదగిరిగుట్ట దేవస్థానంలో దుకాణాల రెన్యువల్ అనేది కొత్తగా వచ్చింది ఏమీ కాదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. కొంతమంది తరచుగా పదే కొండపైన దుకాణాలను టెండర్ నిర్వహించాలని అనడం ఎంతవరకు సమంజసమని వారు పేర్కొన్నారు. 114 దుకాణాలకు గాను కొండపైన ప్రస్తుతం 10 దుకాణాలే ఉన్నాయన్నారు. ఈ 10 దుకాణాలపై 114 మంది దుకాణాల యాజమానులతో పాటు పరోక్షంగా అందులో పనిచేసేవారు కలిపి మొత్తం 500 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. ఒకవేళ టెండర్ నిర్వహిస్తే 10 దుకాణాలకే నిర్వహిస్తారా, లేక 114 దుకాణాలకు నిర్వహిస్తారా అనేది ఫిర్యాదు చేస్తున్న వారు స్పష్టం చేయాలని కోరారు. 10 దుకాణాలకే టెండర్ నిర్వహిస్తే ఆ 10 దుకాణాలు ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులు, కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతాయన్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం ఈ దుకాణాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న సుమారు 500 పేద మధ్యతరగతి కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడతారని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దేవస్థానం దుకాణాలకు టెండర్ను నిర్వహిస్తే నిరుద్యోగులు 5 నుండి 10 లక్షల రూపాయల డిపాజిట్ కట్టి కోట్ల రూపాయల అద్దెను చెల్లించగలుగుతారా? అంత స్తోమత వారికి ఉంటుందా అనేది ఆలోచించాలని వారు కోరుతున్నారు. దుకాణాలకు టెండర్ నిర్వహించడం అంటేనే ఏ ప్రాంతం వారైనా పాల్గొనవచ్చు అనేది దాని ఉద్దేశం. అంటే ఆ దుకాణాలకు స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులు, కార్పొరేట్ వ్యక్తులు టెండర్లలో పాల్గొంటారు. దీనివల్ల ధనవంతులు, కార్పొరేట్ వ్యక్తులైన ఇతర ప్రాంతాల వారికే ఆ దుకాణాలు దక్కుతాయి తప్ప స్థానికులకు ఆ దుకాణాలు దక్కవు అనేది స్పష్టమవుతుందని పలువురు చెప్తున్నారు. కేవలం స్థానికులే నిర్వహించుకుంటున్న దుకాణాలపైనే విమర్శలు చేయడం కక్ష సాధింపు చర్యలే అవుతుందని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు దుకాణాలు నడుపుకోకూడదా, స్థానికులు నిరుద్యోగులు ఉపాధి పొందకూడదా అనేది వారు స్పష్టం చేయాలి అంటున్నారు. కేవలం 10 దుకాణాలకే టెండర్ నిర్వహించడం వల్ల అవి ఏమాత్రం స్థానికులకు రావు. బాగా డబ్బున్న బయట వారికే వస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆ 10 ముంబై దుకాణాలు కూడా ఇప్పటికీ 10 ఏళ్ల నుంచి మేము నిర్మాణం చేసుకుంటూ 110, 13, 14 దుకాణాలకు ఇప్పుడు 10 దుకాణాలు ఇచ్చారు. 10 దుకాణాల మీద 114 కుటుంబాలు బతుకుతాయి ప్రత్యక్షంగా. పరోక్షంగా ఇంకో 100 కుటుంబాలు అంటే అది చేశాక దాదాపు ఒక 500 మంది జీవనం సాగిస్తున్నారు. ఇలా షాపుల మీదనే బతికి నెలకు ఇంత మంది బతుకుంటే కొందరు కావాలని గుట్ట మీద టెండర్ పెట్టాలి, కోట్లు వస్తాయి అనే ఉద్దేశంతో ఇవి టెండర్లు పెట్టాలంటే టెండర్ ఎట్లా పెడతారు? 113 దుకాణాలు 10 దుకాణాలు ఉన్నాయి. 10 దుకాణాలకు టెండర్ పెట్టమంటురా, లేకపోతే 114 దుకాణాలకు టెండర్ పెట్టమంటురా? మరి టెండర్ పెడితే 114 పెట్టాలి కదా. 114 ఈ ఉన్న 10 దుకాణాలు పెడితే కోట్లు వస్తాయంటే ప్రతి ఒక్క ఇష్యూను కూడా దేవస్థానం ఆదాయం కోసం చూడవద్దు. ప్రతి ఇన్ని కుటుంబాలు బతుకున్నాక మానవతా దృక్పథంతో, మానవతా విలువలతోటి అన్ని సందర్భాలలో ఉంటాయి. కొన్ని అన్నింటినీ టెండర్ తోటి పోల్చి చూడొద్దు. ఈ మా వర్తక సంఘం 10 దుకాణాలు కాకుండా మిగతా టెండర్ అవుతున్నాయి. సెల్ ఫోన్ అనుకోండి, చెప్పుల స్టాండ్ అనుకోండి, వెహికల్ కాంట్రాక్ట్ అనుకోండి, దీపావళి కాంట్రాక్ట్ అనుకోండి, ఈ కింద పార్కింగ్ ఇవన్నీ కూడా టెండర్లు అవుతున్నాయి. అవి టెండర్లు అయి కోట్లు పోతున్నాయి, లక్షలు పోతున్నాయి. అంటే ఎవరండి కోట్లు పోతే లక్షలు పోతే అవి ఎవరు పడుతున్నారు? 23 నుంచి 26 వరకు కూడా అంటే 8 లక్షల మీద మన 50% చేసి విత్ జిఎస్టీ అంటే మనకు ఒకటేసారి 68% పెరిగినట్టు లెక్క, 68% పెరిగినట్టు. అంటే ఇక్కడ
కిరాయి ఇంపార్టెంట్ కాదు, కానీ వీళ్ళందరూ జీవనోపాధి. దుకాణాలు ఎక్కువ ఉంటే వ్యాపారం ఎక్కువైంది, దుకాణాలు తక్కువ ఉంటే వ్యాపారం తక్కువైంది. అది వాస్తవం. అయితే ఇంకొక మాట ఏంటంటే, వాస్తవంగా దుకాణాలు 114 దుకాణాలు 112 దుకాణాలు ఎందుకు ఉన్నాయి అంటే, అప్పుడు కొండపైననే ఉన్నది, కొండపైనే కళ్యాణ కట్ట ఉన్నది, కొండపైన 400 రూములు ఉన్నాయి, బస చేయడానికి అవకాశం ఉంది, సత్యనారాయణ వ్రతాలు ఉన్నాయి, అన్ని రకాల వసతులు కొండపైన ఉన్నాయి. కాబట్టి ఈ 114 దుకాణాలు నడిచినాయి. మేము కూడా ఆలోచించిందంటే ఇప్పుడు ఇవన్నీ లేవు, అన్ని కింద ఉన్నాయి. కింద కూడా మాకు కావాలని అడిగినాం. కింద కూడా మీరు ఏదైతే గుండం పెట్టిందో అక్కడనే కొబ్బరికాయల దుకాణం ఇవ్వండి, సత్యనారాయణ పలకాల దుకాణం, మాకు ఎక్కడెక్కడైతే దుకాణాలు ఉన్నాయో అక్కడక్కడ మాకు ఇవ్వండి అడిగినాం. అడిగితే మీ కింద ఇచ్చే వచ్చే పైన కాబట్టి మీకు పైననే ఇస్తాం, కొండపైన మీరు అడిగింది కాబట్టి కొండపైన ఇస్తామని మమ్మల్ని రిపీట్ చేయడం జరిగింది. అదే ప్రకారంగా కొండపైన ఉన్నప్పుడు ఈ పట్టుకాలన్నీ అయిపోయింది. కానీ ఉన్నట్టుండిగా కుట్ర లోకల్ స్థానిక కొన్ని సరే కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని వ్యవస్థలు కానివ్వండి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి విమర్శలు ఇన్నేళ్ళ నుంచి నడుపుకుంటారు. ఒకటి ఇందులో ఉన్న 10 మంది సంపన్నులే నడుపుకుంటారు, వాళ్ళే నడుపుకుంటారు, వేరే పేదలు లేరు, వాళ్ళే సర్వీస్ ఇచ్చుకోరు. ఈ రకంగా మా పైన ప్రధాన విమర్శలు లేవు. విమర్శలతో పాటు వాళ్ళు ముఖ్యంగా మర్చిపోతుంది ఏంటంటే, కేవలం ఒక 10 షాపుల మీద 112 మంది మా కుటుంబ సభ్యులతో కలిపి ఒక 400 నుంచి 500 మంది బతుకున్నారు. దీన్ని మేము ఒక పరిశ్రమ చూస్తున్నాం. ఇలా ఏ రకంగా బతుకున్నాం, ఎంత వస్తున్నాయా, ఏం పోతున్నాయా అనేది పక్కన పెడితే, ఎంతసేపు ఈ ఉన్న విమర్శలు చేస్తున్న వాళ్ళు 10 మంది అంటే వాస్తవానికి ఒక 10 మంది కంప్లీట్ చేసుకున్నాం. అందరూ 100 మంది తిరిగి కాగా ఒక 10 మంది కంప్లీట్ చేసుకున్నాం. వాళ్ళ కోసం మంచి విషయాలు ఎమ్మెల్యే గారు కూడా మీ సోటి విలేకరులు కూడా మాట్లాడతారు, మాట్లాడమా లేకపోతే ఇంకోసారి కూడా మీకు కనబడతారు, పెద్దలు కనబడతారు. కనబడంతో మాత్రాన వాళ్ళు మాత్రమే దుకాణం నడుపుకోవట్లేదు. ఈ రోజు దుకాణం నడవకపోతే రేపు ఇల్లు కనుక వాళ్ళు ఎంతో మంది దుకాణాలు వాళ్ళు ఎవరు కనబడట్లేదు. ఇవాళ ఏదో మీకు వ్యక్తిగతంగా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ తోటి ఒక వ్యక్తి టార్గెట్ చేసి ఆ వ్యక్తిని మనం నాశనం చేద్దామని చూస్తే దాంతో పాటు 400-500 మంది ఖరాబ్ అవుతుంది, వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేస్తుంది. ఇప్పుడు దీనికి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, పేరు తీసుకొని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పుట్ట కింద ఎవరు చేస్తున్నారు, వాళ్ళ వెనకాలేదన్నారు, ఆ టీం ఏంటి, ఆ కథ ఏంటంటే అందరికీ ఎక్కే కొత్త పేరు చెప్పి ఈయన గాయని చెప్పా కొత్త ముచ్చట ఎత్తాకైతే ఏం లేదా. కాకపోతే ఇంకోటి ఏంటంటే టెండర్లు పెట్టాలి అంటే మంచిదే, టెండర్లు పెడతాం. టెండర్లు పెడితే ఎంతమందికి ఉపాధి లేదు? ఇవాళ 100 నుంచి 112 మంది ఆ దుకాణాలు తప్పుతారు. నువ్వు వ్యక్తిగా వ్యవస్థగా నువ్వు టెండర్లు పెట్టాలనుకోండి, ఆ 112 మంది తింటి ఎంతమందికి ఉపాధి అయ్యేందుకు అవకాశం ఏముందా? ఇంత అనాలోచితమైన నిర్ణయానికి కారణం ఈ ఆవేశమా లేకపోతే నీ పర్సనలా? నువ్వు చేయి, వీళ్ళకు ఉపాధి అందించినావు, వీళ్ళతో పాటు స్థానికులు నిరుపేదమందులు వాళ్ళకు కూడా కలిపేదని చెప్పురు. ఇవాళ సురక్ష కూడా వచ్చి 200 మంది కొత్త పనిచేస్తుంది, అదొక ఉపాధి వ్యవస్థ. ఇంకో ఉపాధి కలిపి మా అన్నం ముందు వాళ్ళకి పెట్టాలి, ఏముంది మాకు పెట్టు వాళ్ళకు పెట్టు, ఒకరిని ఖరాబ్ చేసి ఇంకోరిని బాగుపడి చేయాలని ఈ ఆలోచన మీకు ఎందుకు? 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి వాళ్ళే బతుకుని విమర్శ చేస్తున్నాం. ఒకరికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే 112 దుకాణాలు 60 ఏళ్ళ కింద ఒకేసారి ఉంటాయి. ఒక్కొక్కటి నేళ్ళల్లో అన్ని దుకాణాలు తయారయ్యాయి. ప్రతి ఒక్కరు నేలే లేరు. ఇవాళ నువ్వు కేవలం పూచిగా 4-5 చూపించి వీళ్ళే తింటున్నారు, వీళ్ళే బతుకులు, వీళ్ళే మంచుకున్నారు అంటారు కదా. ఒక్కసారి 112 మంది పేర్లు తీసుకొని వాళ్ళందరూ వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళు ఎట్లా బతుకులు, ఒక్కొక్క పరిస్థితి ఏంటి, భర్త చచ్చిపోయి బాగుపడుతున్నారు, కొడుకు చచ్చిపోయి బాగుపడుతున్నారు, దీని మీదనే ఇది లేకపోతే రేపు ఏంటి పరిస్థితి ఎంతమంది ఒక్కసారి ఆలోచన చేయాలి. దుకాణాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి యాదాద్రికి అనుసంధానం చేసే రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా యాదగిరిగుట్ట దుకాణదారులకు ఇచ్చిన హామీకి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్
కేసీఆర్ వారితో సమావేశమై సమస్యలు తెలుసుకున్నారు. యాదాద్రి విస్తరణ పనుల్లో దుకాణాలు కొనుక్కుంటున్న 84 మంది యజమానులతో హైదరాబాద్ లోని తన అధికారిక నివాసంలో సమావేశమైన కేసీఆర్ వారి సమక్షంలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో యాదాద్రి అభివృద్ధి విస్తరణ పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం యాదగిరిగుట్టలో నడుస్తున్న అభివృద్ధి పనులను అధికారులు వివరించగా రవాణా వ్యవస్థ పటిష్టం, అనువైన నివాస సముదాయాలు, వ్యాపార కేంద్రాల నిర్మాణం, పరిసర ప్రాంతాల సుందరీకరణ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. దేశ విదేశీ ప్రముఖులు పాల్గొనే విధంగా భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే క్షేత్రంగా తీర్చిదిద్ది ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య, వ్యాపార కేంద్రంగా యాదగిరిగుట్టను చూడాలన్నది తమ ధ్యేయమని తెలిపారు. రాష్ట్రంలోని 10 జిల్లాల నుంచి నేరుగా చేరుకునే విధంగా విస్తారమైన రహదారుల నిర్మాణం జరగాలని, ఈ ప్రదర్శన కోసం గుట్ట చుట్టూ రహదారులు వెడల్పు చేయాలని చెప్పారు. రహదారుల విస్తరణలో ఇల్లు కొనుక్కోయే వారికి ప్రత్యామ్నాయం చూపడం సహా నిర్మాణ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. గుట్ట మీదకు వెళ్లే మార్గం కూడా వంతెనగా ఉండాలని, పాఠశాలల కోసం రహదారుల వెంట ఫుట్పాత్లు నిర్మించాలని సీఎం తెలిపారు. ప్రధాన ఆలయ ముఖభాగం, వీధి పోటు, వాస్తు సూత్రాలను కూడా సమీక్షించిన కేసీఆర్ అన్యప్రాంతమైన దేవాలయ భూములను గుర్తించి స్వాధీనం సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.